జనం కోసం గళం విప్పిన జనసేన నాయకుడు. జనం తరఫున ప్రశ్నించడం కోసమే జనసేన స్థాపన అని మరోసారి నిరూపించిన పవర్ఫుల్ స్టార్. ప్రజాస్వామ్య వ్యవస్థను నేను నమ్ముతాను, అందుకే జనసేన పార్టీ పెట్టాను. నాకే సరదా లేదు రాజకీయాల్లో రావడానికి, పదవులు రావడానికి. నాకు మీరందరూ చూపించే ప్రేమ సినిమాలో చాలు. నా డబ్బులు ఇస్తారు బాగానే, కానీ నాకు డబ్బులు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాల. ఒకరి కన్నీళ్ళు నాకు బాధను కలిగిస్తున్న అధికారులకి వ్యతిరేకి కాదని, కానీ అభివృద్ధి పేరిట ప్రజల కష్టం లాగేసుకుంటే మాత్రం తాను ఊరుకునేది లేదని తెగేసి చెప్పిన నాయకుడు. ప్రజల సంపదను బాధ్యత ప్రభుత్వాలు చూడాలి, అంతేగాని వాళ్ళ సొంత చేతిలో డబ్బులు కాదు ఎలా పెడతారో చేయడానికి. దీనిని ఏ ప్రభుత్వం కావచ్చు, నేను సపోర్ట్ చేసిన ప్రభుత్వమే కావచ్చు. నేను ఆ రోజు అందరికీ ఎన్నికలు ప్రచారం చేసేటప్పుడు చెప్పాను, కామినేని గారికి ఓటేయండి, తనని బీజేపీ అభ్యర్థికి ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి. కానీ వీళ్ళు కానీ ప్రజలకు న్యాయం జరగని పక్షంలో నేను బయటకు వస్తానని చెప్పాను. అందుకు నేను ముందుకు వచ్చాను. బలవంతంగా మీ భూములను లాక్కుంటే మాత్రం దానికి నేను మీ ముందుంటా, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను సిద్ధమే అని ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి. బలవంతంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీ భూములను లాక్కుంటే దానికి నేను ముందుంటాను, కావాలంటే నేను అమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధం. ప్రజల కోసం తాను ఎంతకైనా సిద్ధమని, ప్రజలు ఎవ్వరి బెదిరింపుల కోసం భయపడనవసరం లేదని అండగా నిలబడిన, చేయూతనిచ్చిన అభయ హస్తం. స్వచ్ఛందంగా భూమి ఇస్తే పర్లేదన్నా, అసలు అంత స్థాయి రాజధాని అవసరం లేదు. చాలా అవసరమే, ఎంతైతే అవసరమో ఒక క్యాపిటల్ కోసం, రాజధాని కోసం, అలాంటి రాజధాని దానికోసం జనసేన అందరి తరఫున పోరాటం చేసింది. జనసేన రోజు కనపడేవాడు కాదు, అవసరం ఉన్నప్పుడు అండగా నిలబడేవాడే జనసేనాధిపతి అని అర్థం చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.